హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహాన్ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి, అలాగే 2 బగారా ఆకులు, 4 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, కొంచెం బండ పువ్వు, అలాగే కర్రీకి కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలాగే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చికెన్ తీసుకోవాలి. దీన్ని మనం 2 విధాలు చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా చేయొచ్చు, లేదా అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్గా చేస్తున్నాను. మసాలా ఏవి కలపకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత దానిపై ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, బండ పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా బాగా కలపాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. వీటిని బాగా కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ని వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని అంతా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ చికెన్ ముక్కలకు అంతా పట్టుకోవాలన్నమాట. అలా మంచిగా ఆ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటే కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత ఆ చికెన్ కర్రీలోకి మొత్తం వాటర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దానికి కావాల్సినంత పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. వీటిని ముక్కలకు బాగా పట్టే విధంగా
బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఆ బౌల్పై ఒక ప్లేట్ పెట్టి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోయడం వలన కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నమాట. అలాగే టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటా ముక్కలు అండ్ కర్రీ తొందరగా ఉడికి ఈ విధంగా నీరు అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా కర్రీని కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా చిన్నగా చేసుకోవాలి. ఎందుకంటే ఏవైనా టమాటా ముక్కలు ఉడకకపోతే ఇలా అనడం వలన తొందరగా ఉడుకుతాయి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ అనేది బాగా ఉడికించాక దానికి తగినంత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మసాలా అనేది కర్రీకి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.